నమః శ్రీ సరస్వతి నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. అందరికీ తెలుగు సంవత్సర శుభాకాంక్షలు చెప్పండి. అందరికీ అందరికీ అటు అటు తెలుగు సంవత్సర ఒక్కడే చెప్పు. అందరికీ తెలుగు సంవత్సర శుభాకాంక్షలు చెప్పండి. ఈ తెలుగు సంవత్సరాది రోజు నాడు ఈ సంవత్సరం పేరు క్రోధి నామ సంవత్సరం. ఈ తెలుగు సంవత్సరం పేరు క్రోధి నామ సంవత్సరం. క్రోధి అనే పదం ఎట్లా విన్నామా అంటే అరిషడ్ వర్గాల్లో విన్నాం. అరిషడ్ వర్గాల్లో కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు అంటే ఇవి ఉంటే ఏమవుతుంది, మనిషిని పతనం అయిపోతుంది. అటువంటి మనందరినీ పతనం చేసేటటువంటి సంవత్సరాలు. మరి అయితే దీంట్లో ఎలా ఉండాలి, ప్రతిదానికి రెమెడీ ఉంటుంది. ఒక రోగం వచ్చింది, రోగానికి సంబంధించి ఒక ఆపరేషన్, ఒక మందు ఏదో ఉంటుంది కదా. అలాగే ఈ క్రోధి నామ సంవత్సరానికి కూడా ఒక రెమెడీ ఉంది. క్రోధము అంటే ప్రతి మనిషికి కూడా భార్యాభర్తల మధ్య, తల్లి బిడ్డల మధ్య, నైబర్స్ మధ్య, అందరి మధ్య కూడా విరోధం ఎక్కువగా ఉంటుంది. పాలకుల మధ్య ఆల్రెడీ మనం చూపిస్తున్నారు కదా. సో ఇంకే ఎక్కువగా ఉంటుంది. అయితే దీనికి రెమెడీ ఏమిటి అంటే కేవలం క్రోధి నామ సంవత్సరంలో మనందరం కూడా సుఖంగా ఉండాలన్నా మనకు వచ్చినటువంటి కోపాన్ని మనం తమాయించుకోవాలంటే శక్తి భగవంతుని మనం కోరుకోవాల్సి ఏంటంటే కష్టాలు వద్దు అని అనకూడదు, కష్టాన్ని భరించే శక్తి ఇవ్వాలి అని. అలాగే ఖర్చులు ఉండొద్దు అనకూడదు, ఖర్చులకి తగిన ఆదాయం ఉండాలి. ఎప్పుడు కూడా మన ప్రార్థన అలా ఉండాలి. అదే ఖర్చు లేకుండా ఉండాలంటే ఇట్లా ఏమి అనుకుంటూ ఉండాలి. కాబట్టి ఖర్చుకి తగిన విధంగా ఆదాయం ఉండాలి. అలాగే రోగం వచ్చినప్పుడు భరించేటటువంటి శక్తి ఉండాలి. కాబట్టి ఈ క్రోధనామ సంవత్సరంలో కూడా మానవులందరికీ కూడా ముఖ్యంగా సంస్కృతి స్కూల్లో చదువుతున్న పిల్లలకి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా భగవంతుడు ఆ శక్తి సామర్థ్యాలు ఇవ్వాలి. అలా శక్తి సామర్థ్యాలు ఇచ్చినట్లయితే ఈ సంవత్సరం మనం గట్టెక్కి, ఈ సంవత్సరం గట్టెక్కితే నెక్స్ట్ వచ్చే సంవత్సరం ఏంటో తెలుసండి, విశ్వావసం. ఈ సంవత్సరం గట్టెక్కిన వాళ్ళు నెక్స్ట్ ఇయర్ అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తారు. ఎప్పుడూ కూడా రేపు మంచి మార్కులు రావాలంటే వాళ్ళు మనం కష్టపడాలి. రేపు బిల్డింగ్ కట్టుకోవాలంటే వాళ్ళు కష్టపడాలి. రేపు సుఖంగా ఉండాలంటే వాళ్ళ నష్టాన్ని భరించాలి. అట్లాగే వచ్చే సంవత్సరం సుఖంగా ఉండాలి అంటే ఈ సంవత్సరం ఎదురయ్యేటటువంటి అన్ని సమస్యల్ని మనం ఎదుర్కోవాలి. అలా ఎదుర్కోవాలి అంటే ఆ శక్తిని భగవంతుడు ప్రసాదించాలి అని చెప్పాలి. ఈ ఉగాది రోజు నాడు మొట్టమొదటిగా మనం వేప పువ్వు వేస్తాం. వేప పువ్వు వేస్తూ ఉంటాం. ఈ వేప పువ్వు ఎలా ఉంటుంది, చేదుగా ఉంటుంది. మన జీవితం కూడా చేదుగా ఉండేటటువంటి సంఘటన జరిగిన మనం ఆనందంగా ఉండాలి అనేటువంటి. ఇక తర్వాత మామిడి పుల్ల పుల్లగా ఉంటుంది. పులుపు కనుక కొందరికి రుచిగా ఉంటుంది, కొందరికి కష్టంగానే ఉంటుంది. కానీ జీవితం కూడా అదే విధంగా ఉంటుంది. తర్వాత ఇది చాలా మధురమైనటువంటి ఏంటంటే బెల్లం అన్నారు. బెల్లం ఎలా ఉంటుంది, తీయగా ఉంటుంది. మన జీవితం కూడా కొన్ని సంఘటనలు తీయగా ఉంటాయి. ఇది ఘాటుగా ఉంటుంది. బిర్యానీ కూడా వేస్తుంటారు. కొంతమంది బిర్యానీకి బదులుగా అల్లం వేస్తారు, కొంతమంది సొంటి వేస్తారు. ఏదైనప్పటికీ కూడా ఘాటుగా ఉంటుంది. ఒక్కొక్కరిలో మనల్ని ఏదైనా విమర్శించినప్పుడు అది చాలా ఘాటుగా ఉంటుంది. దానికి మనం వెంటనే రియాక్ట్ కాకుండా ఇది ఏంటిది, ఉప్పు, సాల్ట్ లేకుండా ఏది ఉండదు.
కానీ ఒక్క సాల్ట్ మాత్రం మనం తినలేము. చూడండి, సాల్ట్ని మాత్రం మనం తినలేము, కానీ సాల్ట్ లేకుండా ఆ పదార్థానికి రుచి ఉండదు అన్నమాట. కాబట్టి జీవితంలో కూడా మనం ఉండాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ మన వల్ల ఏమో ఉపయోగం ఉండకపోవచ్చు, కానీ మన యొక్క పాత్ర అంత గొప్పదన్నమాట. తర్వాత చింతపండు కూడా ఎలా ఉంటుందండి? పుల్లగానే ఉంటుంది. మామిడి పులుపుకి చింతపండు పులుపుకి తేడా ఉంటుంది. కొత్త చింతపండు కొంచెం ఎక్కువ పుల్లగా ఉంటుంది అన్నమాట. సో ఈ రకంగా ఈ పదార్థాల అన్నింటిలోనూ మనం ఈరోజు ప్రసాదం చేసి మన ఇష్టదేవతకి నమస్కారం చేస్తాం. ఉగాది రోజు నాడు ఏ దేవతని పూజించాలి అంటే ఎవరికి ఏ దేవుడైతే ఇష్టమో ఆ దేవుడిని పూజించాలి. ఇప్పుడు శ్రీరామనవమి అంటే రాముడిని పూజిస్తాం, వినాయక చవితి అంటే విఘ్నేశ్వరుని పూజిస్తాం, కృష్ణాష్టమి అంటే శ్రీకృష్ణుని పూజిస్తాం. మరి ఉగాది రోజు నాడు ఎవరిని పూజిస్తాం? ఆ దేవుడు ఈ దేవుడు లేడు, కాలస్వరూపుడైనటువంటి భగవంతుడిని ప్రార్థిస్తాం. అందుకనే భగవంతుడు కాలస్వరూపుడు. కాలాయ నమః, కాలాయ నమః, కాలదర్పణాయ నమః. కాబట్టి అటువంటి భగవంతుడు మనందరికీ కూడా మంచి కాలాన్ని ప్రసాదించి ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ దాన్ని ఎదుర్కొనేటటువంటి శక్తిని ప్రసాదించాలని, ముఖ్యంగా మా చిన్నారులందరికీ కూడా ఏ కష్టము లేకుండా, పిల్లల కష్టం చాలా కష్టంగా ఉంటుంది కదా, కాబట్టి ఏ కష్టము లేకుండా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటుంది, మంచి విద్యాభివృద్ధులు నెరవేరాలి, ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ జై గణేష్ మహారాజ్ కి జై శ్రీకృష్ణ పరమాత్మకు. అందరూ కూడా చక్కగా శ్రీకృష్ణుడు వెళ్ళి నమస్కారం చేసి నేను చెప్పేది చెప్పండి. ఓ కృష్ణ, ఓ కృష్ణ, మా కష్టాలన్నీ గట్టెక్కించి మాకు విద్యాబుద్ధులు వసగి ఆరోగ్యంగాను ఆనందంగాను ఉండే విధంగా ఈ కొత్త నూతన తెలుగు సంవత్సరాది రోజు మేమందరము నిన్ను ప్రార్థిస్తున్నాము. జై శ్రీకృష్ణ పరమాత్మకు. చెప్పండి. వసుదేవ సుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ పరమాత్మకు. శాంతి శాంతి శాంతి. అందరూ కూడా కళ్ళు మూసుకొని ఆ శ్రీకృష్ణుడిని చూడాలి. కళ్ళు మూసుకుంటే కృష్ణుడు కనిపించాలి లోపల, కళ్ళు మూసుకుంటే కనిపించాలి. ఎవరికైనా కనిపిస్తున్నాడా? ఎలా ఉన్నాడు కృష్ణుడు? ఫ్లూట్ వాయిస్తూ ఉన్నాడు. ఏముంది ఆయన అనిమలు? కౌ కౌ